రేయ్ ఒక్కసారి అటు చూడు చూడు, ముహూర్తం టైం దగ్గర పడుతుంది చూడు. అవునక్క. చూసావు కదరా, నువ్వు ఎంత ఎలర్ట్ గా ఉంటే అంత మంచిది. అక్క, ప్రతి తిక్కకి ఒక లెక్క ఉంటుంది, ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది. తొక్కలు తిక్కలు లెక్కలు కుక్కలు ఇవి కావురా. పని పని సక్సెస్ కావాలి. అవుతుందక్క. ఏమోరా, నాకు నీ మీద నమ్మకం లేదు. జగదీశ్వరి నిన్ను పిలవగానే పొలోమని వెళ్ళిపోతున్నావు. అది నా వీక్నెస్ అక్క. చెప్పాను కదా అక్క, నేను క్యాటరింగ్ లో పనిచేసేవాడినని. ఏదో గవర్నర్ గారు వెలుగబెట్టినట్టు ప్రతిసారి క్యాటరింగ్ క్యాటరింగ్ అని నాన్న పెడతావేంట్రా, చేస్తున్నాను. చూడు, అంత పగడ్బందీగా జరిగిపోవాలి. అవునక్క, ముహూర్తం టైం దాకా ఎందుకక్క? ఇప్పుడు పడితే నాకు పని అయిపోద్ది. నీ యొక్కమ్మ, ఇప్పుడు పొడుస్తావా? పొడవరా. అక్క 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 కొట్టొద్దక్క, ప్లీజ్ అక్క 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 ప్లీజ్ అక్క. ఇప్పుడు పొడుస్తానంటావా? ఏదవా? పొడవరా, పొడు. ఓకే కూల్. ఇప్పుడు పొడవకూడదురా. ఇప్పుడు పొడిస్తే పని అవ్వదు. నన్ను అంబులెన్స్ లో పడేసి తీరిగ్గా పెళ్లి చేస్తారు. ఓహో, అదా సంగతక్క. నీ గుడ్ విల్ సంగతి మర్చిపోయానక్క. ఏంట్రా నా మీద సెటిల్ చేస్తావా? అదే లేదక్క. సరే 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 అక్క. వేషాలు వేసావే అనుకో, విగ్గు విగ్గు ఊడదీస్తాను. అప్పుడు నిన్ను గుర్తుపట్టి పిచ్చి కొట్టుడు కొడతారు. గుర్తు పెట్టుకో. రే దుర్గా, ఇక్కడేం చేస్తున్నావు? బల్బు వెలగట్లేదు మేడం, చూస్తున్నాను. ఇప్పటిదాకా ఈ పూలని కట్టేశాను. వావ్, వెరీ గుడ్. బాగా కట్టావు గాని పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకురావాలి. రా దుర్గా, వెళ్దాం. అదేంటండి, మేనమావళి కదా తీసుకొచ్చేది. దుర్గ కూడా నందినికి మేనమామే అవుతాడు. నువ్వు రారా. ఏమైంది దుర్గా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మేడం, మేనమావని సెంటిమెంట్ టచ్ ఇచ్చేసరికి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను మేడం. పదండి మేడం, వెళ్దాం. సరే, నువ్వు త్వరగా వచ్చేసాయి. త్వరగా వచ్చేసాయి. సెంటిమెంటా ఎమోషనలా? మోసుకొస్తావరా? బుట్టలో మోసుకొస్తావా? నీ మీద నమ్మకం పోయిందిరా. పోయింది. ఈ పెళ్లి జరిగితే నా అంతట నేనే పోలీసులు లొంగిపోతాను. మా చెల్లి మీదొట్టు. వస్తానక్క, నన్ను లోపల పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను. వీణ్ణెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే మేడం, అంతా ఓకే కదా? ఇప్పటిదాకా అంతా ఓకే. ఏంటి మేడం అంత డల్ అయిపోయారు? లేదు విశాలాక్షి, అటు ఇటు కాని ఒక వెదడు పట్టుకున్నాడు పనికి. ఛీ, సచ్చినాడు. సరే నువ్వు పద. జగదీశ్వరేది? ఇదిగో వదినా. పట్టుకోండి దుర్గా. వీడెవడమ్మా? శేఖర్, శాలిబండ శేఖర్. అవునవును, శాలిబండ శేఖర్. ఆ శేఖర్ పట్టుకో. నాన్నగారండి, ఈ అంకుల్. నాన్న, ఇప్పుడు పెళ్లికి టైం అవుతుంది కదా, మనం తర్వాత కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ఉండు వదినా, కూర్చోబెట్టండి. ముందు కూర్చోమ్మా. కూర్చోమ్మా. రండి, పట్టుకోండి. నా బంగారు కొండ. అది మంచు ముత్యమా మన
వనవధూరత్నమా నేను చెప్పిందంతా గుర్తుందిగా విశాలాక్షి గారు? బాగా. మీరు ఊరుకోండి మేడం. వాడు కత్తితో మిమ్మల్ని కసుక్కున పొడవగానే నేను రెచ్చిపోయి అరుస్తాను. ఏంటి, నేను చావాలని చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నట్టున్నారు? ఆ, అబ్బే అదేం లేదండి. ఏంట్రా, అంతా రెడీయా? రెడీ అక్క, నువ్వు వెళ్ళి కూర్చో, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావురా? అక్క ప్లీజ్ నన్ను నమ్ము. పోనీ ఇప్పుడే ఇక్కడే పొడిచేనా? సారీ 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 అక్క. ఇది ఉంచు. ఎందుకక్క ఇది? నేను రింగ్ ఇస్తాను, అప్పుడొచ్చి పని కాని. అలాగే అక్క. అక్క ఇది టచ్ స్క్రీన్ అక్క. అక్క, నిజంగానే రేఖ పెళ్లి ఆపుతుందంటావా? ఏమో చెల్లి, జగదీశ్వరం మాత్రం ఎంతసేపు కాపలా కాదు చెప్పు. అదేంటక్క నువ్వు కూడా అలా అంటున్నావు? ఏమో చెల్లి, నాకు కంగారుగానే ఉంది. ఆయన ఇప్పుడే ఫోన్ చేశాడక్క, విషయం చెప్పాను. కూతురు పెళ్లి కన్నా డ్యూటీ ఎక్కువ చెల్లి. లేదక్క, నెల రోజులు బట్టి డ్యూటీ మీదే ఉన్నాడు. పిల్లకి గాజులు చేయించాలని పాపం లారీ కూడా దిగట్లేదు. ఇంత కష్టపడుతున్నాం, ఈ మహమ్మారి ఏం చేస్తుందో ఏమో. లేదు లెక్క, ఇంతవరకు వచ్చింది కదా, ఏం చేయదు. అంతేనంటావు చెల్లి? నీ నోటు చలవ వల్ల అలాగే జరిగితే అంతకన్నా అన్నది ఏముండో చెప్పు. పిల్లలు చూడు ఎంత చక్కగా కూర్చున్నారో. చూస్తుంటేనే చూడముచ్చటగా ఉంది కదా. అమ్మా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అమ్మా అక్షర ఫోన్ చేసింది. ఆంటీకి ఇంకా సీరియస్గానే ఉందట, ఐసీయూలో ఉన్నారట. అయినా కంగారు పడాల్సిందేం లేదట. ఇప్పుడే జరగాల? పెళ్ళైన వెంటనే మనం వెళ్ళొద్దాం జగదీశ్వరి. అవునమ్మా జగదీశ్వరి, ఈ విషయం శ్రీరాముకి తెలియకూడదు. తెలిస్తే డల్ అయిపోతాడు. పెళ్ళైన తర్వాత ఎలాగ వెళ్తాంగా, ముందు పెళ్లి ఏర్పాట్లు చూడండి. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నాడు కదా, ముందు పెళ్లి తంతు కానివ్వండి. పదండి పదండి. అలాగే అన్నయ్య.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నాన్న, ఇప్పుడు వాళ్ళు చదివే మంత్రాలన్నిటికీ నీకు అర్థం తెలుసా? అన్నిటికీ అర్థాలు అడగకూడదురా, కొన్ని ఫాలో అయిపోవాలి అంతే. నీకు అంతగా ఉన్న డౌట్లోనే అనుకో, తాతయ్యని అడుగు, బాగా చెప్తాడు. బాబు ఈ అక్షంతలు అందరికీ ఇవ్వండి. నేనిస్తా. చెంచు, ఆ కుర్చీ తీసేయచ్చు కదా? ఎందుకమ్మా? శుభకార్యంలో రచ్చ జరగడం నాకు ఇష్టం లేదు. అందరూ చూసి నవ్వుతున్నారు చెంచు. నవ్వుతే నవ్వనివ్వండి, ఆడపళ్ళు ఈయన కనిపిస్తాయి నాకేటి. భగవంతుడా, వీళ్ళ ఆనందాన్ని చెడగొట్టే చివరి అవకాశం నాకు ఇవ్వు తండ్రి. నడిచి తిరుపతి వచ్చి హుండీలో నా దగ్గరున్న బంగారం మొత్తం వేస్తాను. ఏంటి పెద్దమ్మా, వాళ్ళందరూ అక్కడుంటే నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఒక ఇంపార్టెంట్ పనుండి కూర్చున్నానులే, నువ్వు పంచుకో. ఏ పని పెద్దమ్మా? ఏదోలే, నువ్వు వెళ్ళి పంచుకో, వెళ్ళి. భగవంతుడా, ప్రాణాలకి తెగించి ఆపడానికి ప్రయత్నిస్తున్నా. ఒకవేళ ప్రాణం పోతే స్వర్గంలో బెడ్ కన్ఫర్మ్ చేయ స్వామి. అందరూ రెడీగా ఉండండి. అలాగే మేడం. పంతులు గారు, అమ్మా ముహూర్తం గుర్తుంది కదా? ఒక్క సెకండ్ అటూ కాకూడదు, ఇటూ కాకూడదు. గుర్తుందమ్మా, ఇంకా 3 నిమిషాల 22 సెకండ్లు ఉంది. కాదు పంతులు గారు, ఇంకా 3 నిమిషాల 20 సెకండ్లే ఉంది. కాదండి, ఇంకా 22 సెకండ్లు ఉంది. కాదు 20. అయ్యో నాన్న, ఆల్రెడీ 3 సెకండ్లు అయిపోయింది, తొందరగా కానివ్వండి. కానివ్వండి. అమ్మా, ముందే కానివచ్చు కదమ్మా. చెంచు, తప్పు. పంతులు గారు కరెక్ట్గా ముహూర్తానికే తాళి కట్టించండి అని చెప్పారు. ఓకే, అక్క రింగ్ ఇచ్చింది. చెల్లి, నీ కట్నం డబ్బులు నీకు ఇచ్చేసి నిన్ను కాపురానికి పంపించే టైం వచ్చేసిందమ్మా. భగవంతుడా, కత్తి బలంగా గుచ్చుకోకుండా చూడు స్వామి. అయ్యో, వస్తున్నాడు. స్వామి, దేవుడా దేవుడా దేవుడా.
ఈ పాటికి పొడి చేసే ఉంటాడు. అమ్మో హత్య 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 నిన్నేరా దుర్గా రే దుర్గా రే రే నిన్నేరా రే దుర్గా రే రే నిన్నేరా పొడిచి చావలేదేంట్రా రే రే నిన్నే ఏదో చేసేసింది. ఏం చేయదు, ఏం జరగదు. చెల్లెమ్మా నువ్వేంటి ఇక్కడ? హత్య రే దుర్గా రే పొడిచి చావలేదేంట్రా ఒక్క సెకండ్ అక్క, పొడవరా ఒక్క నిమిషం. రే చెప్పు చెల్లెమ్మా. గడ్డపడా పొడు మీ బావగారికి కావాల్సిన కట్నం జగదీశ్వరి మేడం గారు ఇచ్చారన్నయ్య. హత్య 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 లేదు, గోంగూర లేదు. పంతులు గారు మీరు కానివ్వండి. హత్య సచ్చినోడా విశాలాక్షి ఆగు. హత్య చూడు. ఇంకా పొడవలేదా? కూర్చోండమ్మా, అందరూ కూర్చోండి. షాక్ అయ్యింది చాలు, పెళ్లి చూసి అక్షంతలు వై. అమ్మమ్మ నన్ను క్షమించండమ్మా, నన్ను క్షమించండమ్మా. నా చెల్లి పెళ్లి కట్నం డబ్బుల కోసం బుద్ధి గడ్డి తిని ఈ పని చేశానమ్మా. నా చెల్లి కట్నం డబ్బుల కోసం నేను అలా చేశానమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను క్షమించండమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను క్షమించండమ్మా. అమ్మా క్షమించండమ్మా. అమ్మా సరే, సరే, క్షమించండమ్మా. సరే. అమ్మా లే, క్షమించండమ్మా. వెళ్ళి కూర్చో. ప్లీజ్ అమ్మా. లే, వెళ్ళి కూర్చుని అక్షంతలు వై. సరేనమ్మా. హలో, అక్షంతలు వై. సారీ అక్క, నేనేం చేయలేనక్క. జగదీశ్వరమ్మ డబ్బులు ఇచ్చేశారంట అక్క. సచ్చినోడా. చెల్లి బావా కూర్చోండి, అక్షంతలు వేద్దాం, కూర్చోండి. నా ప్లాన్ అంతా వేస్ట్. చూడండి విశాలాక్షి. జగదీశ్వరి అక్షంతలు తీసుకో. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశరాసం ధారయతాం ధ్రువం నిశ్చేతాం మూలముహూర్త సుముహూర్తోస్తు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే తిష్టతి. బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ శతేంద్రియ ఆయుష్యేంద్రియే తిష్టతి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక నేను హ్యాపీగా రిలాక్స్ చేసుకుంటా. చెంచు నీ కుర్చీ ఊడిపోయింది. ఊడిపోయిందా? ఐ, ఐ, ఐ.
ఎంత బాగా పెట్టావే ఇప్పుడు దీని పేడ రెండు వదిలిపోయి పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు ఎంత సంతోషమో.